సాకేత్కు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్న మైథిలి. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ జూన్ 4వ ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మైథిలి పూజకు ఉండకుండా వెళ్ళిపోయిందని మైథిలి కోసం మైథిలి బాస్ ఇంటికి శేఖర్ని తీసుకుని జయంతి బయలుదేరుతుంది. ఆ విషయాన్ని మైథిలి తమ్ముడు నాగేంద్రకి చెప్తాడు. నాకు ఒక మాటైనా చెప్పకుండా ఇలా చేసిందేంటని నాగేంద్ర అంటే, అమ్మ గురించి మనకి తెలియందేముంది, ఏదైనా అనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకుంటుంది. అయినా అక్క వాళ్ళ బాస్ ఇంటికి అమ్మ వాళ్తే మీరెందుకింత టెన్షన్ పడుతున్నారని మైథిలి తమ్ముడు అడుగుతాడు. వాళ్ళ గురించి నీకు తెలిసి ఉంటే అని నాగేంద్ర చెప్పబోతూ ఉంటాడు. వాళ్ళెవరో మీకు తెలుసా అని మైథిలి తమ్ముడు అంటే, తెలీదురా, అయినా వాళ్ళ ఇంటి అడ్రస్ మీ అమ్మకి ఎలా తెలిసింది అని అంటాడు నాగేంద్ర. శేఖర్ బావకి వాళ్ళ అడ్రస్ ముందే తెలుసంట, అందుకే శేఖర్ బావే అమ్మని తీసుకెళ్లాడని మైథిలి తమ్ముడు చెప్తాడు. జయంతి ఆ ఇంటికి వెళ్లకుండా ఎలాగోలా ఆపాలని నాగేంద్ర అనుకుంటూ ఉంటాడు. అక్క వాళ్ళ బాస్ గురించి నాన్నెందుకు ఇంత కంగారు పడుతున్నాడు, ఏమైంది అని మైథిలి తమ్ముడు కూడా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మైథిలికి ఫోన్ చేసి 200 రూపాయలు పంపించు అంటాడు. ఎందుకురా అని మైథిలి అడిగితే, బ్రేక్ఫాస్ట్ లేదు, నువ్వేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావు, అమ్మేమో ఇంట్లో మాకు వంట కూడా వండటం లేదని మైథిలి తమ్ముడు అంటాడు. అమ్మ ఆరోగ్యం బాగానే ఉందిగా అని మైథిలి అంటే, నీ కోసమే మీ బాస్ ఇంటికి బయలుదేరిందని శేఖర్ బావతో వెళ్ళిందని చెప్పడంతో మైథిలి షాక్ అవుతుంది. వాళ్ళు బయలుదేరి ఎంతసేపు అయిందని అడిగితే, చాలాసేపు అయింది అని అంటాడు. నాకు తొందరగా డబ్బులు పంపించు, ఈ ప్రశ్నలు ఎందుకు అంటాడు. మైథిలి తన తమ్ముడికి 200 రూపాయలు పంపిస్తుంది. ఆ తర్వాత ఏమైందని సాకేత్ అడుగుతాడు. ప్రళయం రాబోతుంది అంటుంది. ప్రళయం ఏంటి అని అంటాడు. నీకు నాకు ఇద్దరికి నష్టం జరుగుతుంది అని మైథిలి అంటుంది. ఆ ప్రళయం పేరు మా అమ్మ అంటుంది. మీ అమ్మతో నాకేంటి ప్రాబ్లం అంటాడు సాకేత్. నువ్వు చెప్పిన అబద్ధాలు బయటపడతాయి, నువ్వు చేసిన మోసాలు అందరికీ తెలుస్తాయని సాకేత్ అంటాడు. అంతే జరుగుతుందని నువ్వనుకుంటున్నావు, మార్కెట్లోకి రావాల్సిన మెడిసిన్ నా మీదే ఆధారపడి ఉంది కదా అని మైథిలి అంటుంది. హ్యూమన్ ట్రయల్స్ కోసం నేను ఆరోగ్యంగా ఉన్నట్లు సర్టిఫికెట్ లేకపోతే నీ మెడిసిన్ మార్కెట్లోకి రాదుగా, నువ్వు కళ్ళకన్న ప్రపంచం కుప్పకూలిపోతుందని మైథిలి అంటుంది. ఇక సాకేత్ భయపడిపోతాడు. మరోవైపు శేఖర్, జయంతి ఇద్దరూ కూడా సాకేత్ ఇంటికి వచ్చేస్తారు. అయినా వాళ్ళ కంపెనీలో పనిచేసి వాళ్ళింట్లో ఉండడమేంటో అర్థం కావడం లేదు, ఎక్కడైనా ఇలా జరుగుతుందా అని జయంతి అంటే, ఇక్కడ జరిగిందిగా అని శేఖర్ అంటాడు. నువ్విక్కడే ఉండు, నేను లోపలికెళ్ళి వస్తానని జయంతి లోపలికి బయలుదేరుతుంది. ఇక లోపల చందన, సౌదామని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ధరణిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని చందన అంటుంది. దానిది మామూలు మార్పు కాదనిపిస్తుందని, బావని తన కొంగుకు కట్టుకుని తిప్పుకుంటుందనిపిస్తుందని చందన అంటుంది. సాకేత్ ఆ ధరణి కోసం ఎందుకింతలా దిగజారుతున్నాడని సౌదామని అంటుంది. వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు మాటల దగ్గర కాకుండా ముద్దులు ముచ్చట్ల వరకు వెళ్ళిపోయాయి. ఏదో ఒకటి చేసి బావని కంట్రోల్లో పెట్టకపోతే బావే మైథిలి సొంతం అయిపోయేలా ఉన్నాడని చందన అంటుంది. అలా మాట్లాడొద్దు, ధరణికి సాకేత్ ఎట్టి పరిస్థితుల్లోని సొంతం అవ్వకూడదు అంటుంది సౌదామిని. నువ్వే ఏదో ఒకటి చేయాలి, బావ చేయి దాటిపోకుండా నువ్వే చేయాలని చందన సౌదామినితో చెప్పి లోపలికెళ్ళిపోతుంది. ఇకప్పుడే జయంతి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. సౌదామిని పరజ్ఞానంగా ఉండి డోర్ ఎంతలా కొడుతున్నా వినిపించుకోదు. మైథిలి డోర్ తీ అని కొడుతూనే ఉంటుంది. సౌదామిని వచ్చి డోర్ తీయబోతూ ఉంటే అప్పుడే మైథిలి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. నువ్వెక్కడికి పోయావని జయంతి అంటుంది. నువ్వు ఉదయాన్నే పూజ చేయాలన్నావుగా, పూజ సామాగ్రి తీసుకురావడానికి బయటికొచ్చాను అంటుంది మైథిలి. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావని నేను నీ బాస్ ఇంటికొచ్చాను అంటుంది జయంతి. నువ్వు అక్కడ ఎవరితోనైనా మాట్లాడావా అని అడిగితే, ఇంకా లేదు, ఇప్పుడే వచ్చానని జయంతి అంటుంది. సరే, నేను పూజ సామాగ్రి తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నాను, నువ్వు ఇంటికి వచ్చేయని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సరే అని చెప్పి ఇక జయంతి సాకేత్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సౌదామిని డోర్ తీసేసరికి ఎవరూ లేకపోయేసరికి ఎవరో పిలిచినట్లు అనిపించింది. తీరా చూస్తే ఎవరూ లేరు. సాకేత్ ధరణి గురించి ఆలోచించి నాకు బుర్ర కూడా పనిచేయడం లేదని సౌదామిని తిట్టుకుంటుంది. శేఖర్ మైథిలితో మాట్లాడావా అని అడిగితే, మైథిలి ఇక్కడ లేదు, పూజ సామాగ్రి కోసం బయటికి పోయిందంట, ఇక్కడికి వచ్చిందేమో అనుకున్నాను, వెళ్దాం పద అంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. బావని కంట్రోల్లో పెట్టాలంటే మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, బావ మీద నువ్వు నాకు ఫుల్ రైట్స్ ఇవ్వాలని, బావ ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా నాకు చెప్పాలని, నా పర్మిషన్ లేకుండా బావ ఎక్కడికి వెళ్ళకూడదు, 24 గంటలు నా కంట్రోల్లోనే ఉండేలా పర్మిషన్ ఇవ్వమని చందన సౌదామిని అడుగుతుంది. ఇది వినడానికి బాగుంటుంది గాని దానికి సాకేత్ ఒప్పుకోడుగా అంటుంది సౌదామిని. బావ ఒప్పుకోవడం గురించి ఆలోచిస్తే ధరణి బావతో చాలా దూరం వెళ్ళిపోతాడు. అక్కడి వరకు వెళ్లకుండా ఆపాలంటే ఎట్టి పరిస్థితుల్లోని సాకేత్ నా కంట్రోల్లోనే ఉంచుకోవాలి అంటుంది.
చందన. ఇక అప్పుడే సాకేత్, మైథిలి ఇద్దరూ ఇంటికి వస్తారు. పెద్ద ప్రమాదం తప్పింది, మా అమ్మ వెళ్ళిపోయిందని మైథిలి అంటూ ఉంటుంది. నీ వల్ల ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నావుగా అంటాడు సాకేత్. కొన్ని గొడవల వల్ల ఎంత చెడు జరిగినా చెప్పలేనంత మంచి కూడా జరుగుతుందని మైథిలి అంటుంది. ప్రతి యుద్ధం వెనుక కన్నీరే ఉండదు, కొన్ని యుద్ధాల వెనుక లోక కళ్యాణం కూడా ఉంటుందని మైథిలి అంటుంది. రాముడు రావణాసురుడితో యుద్ధం చేసిన తర్వాత లోకానికి ఎంతో మేలు జరిగింది. నువ్వు ఆ కథ చదువుకోలేదా అంటుంది మైథిలి. ఈరోజు నేను 2 కుటుంబాల మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించడానికే మీ ఇంట్లో అడుగుపెట్టానని మైథిలి చెప్పబోతూ ఉంటుంది. అయితే ఏ రోజైనా మనం ఊహించామా మన పెళ్లి జరుగుతుందని? జరిగిందిగా అని మైథిలి అంటూ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం అని మైథిలి అంటూ ఉంటే, ఇలాంటి మాటలతో మెలిక పెట్టొద్దని సాకేత్ అంటాడు. ఆ దేవుడు చిన్నప్పుడే మన పెళ్లి చేసేశాడు, అప్పుడే మనం భార్యాభర్తలు అయిపోయాం, ఇప్పుడు కూడా మన పెళ్లి చేశాడు. దేవుడు కలిపిన పెళ్లి మనది అంటుంది మైథిలి. ఇప్పటి వరకు ఇంత జరిగింది, కొంచెం అటు ఇటు అయినా మీ అమ్మకి మొత్తం తెలిసిపోయేది, ఇంత కూల్గా ఎలా మాట్లాడుతున్నావు అని సాకేత్ అంటాడు. అందులో ఏముంది, మన కష్టసుఖాలు పంచుకోవడానికి పక్కన ఒక వ్యక్తి ఉంటే కూల్గానే ఉండొచ్చు అని మైథిలి అంటుంది. ఇప్పుడు నీ కష్టసుఖాలు పంచుకునేంత ప్రేమ ఉన్నవాడు ఎవడున్నాడిక్కడ అని అంటే నువ్వే అంటుంది మైథిలి. నా భర్తగా నన్ను భరించడానికి, నా కష్టసుఖాలు వినడానికి నువ్వు నా పక్కనే ఉన్నావుగా అంటుంది మైథిలి. భర్త అనకు అంటాడు, పెళ్లి చేసుకుంటే భర్తే అంటారు, నీకు తెలీదా అంటుంది మైథిలి. నువ్వు మాటల పుట్టవి, నీలాంటి దాని దగ్గర నోరు మూసుకుని ఉండటం చాలా బెటర్ అని సాకేత్ వెళ్ళబోతూ ఉంటాడు. కావాలనే సాకేత్కి కాలు అడ్డం పెట్టి సాకేత్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది మైథిలి. నేను నీ భార్యనని నువ్వు ఒప్పుకోకపోయినా నీ మనసు ఒప్పుకుంటుంది, అందుకే నాకేమీ కాకూడదని నేను పడిపోబోతుంటే నన్ను పట్టుకున్నావని మైథిలి అంటుంది. ఇక మైథిలి తన మనసులో, నేను సాకేత్కి బాగానే ముద్దు పెట్టుకున్నాను, ఇక తర్వాత ప్లాన్ సక్సెస్ చేయాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. నీ ప్లేస్లో ఎవరు పడిపోయినా వారిని ఇలాగే పట్టుకుంటానని సాకేత్ అంటాడు. ప్రతి అమ్మాయిని ప్రేమించినట్లు కాదుగా అంటాడు. నువ్వు ఓవర్గా థింక్ చేయొద్దు అంటాడు. సరే నువ్వు వెళ్ళు, కారులో వ్యాక్సిన్ ఉంది తీసుకొస్తానని సాకేత్ వెళ్ళగానే కారులో ఉన్న వ్యాక్సిన్ తీసుకుని వస్తుంది మైథిలి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.